నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియాలో అతి పురాతనమైన గ్రంథాలయం ఎక్కడ ఉంది? ఇండియాలో అతి పురాతనమైన గ్రంథాలయం కలకత్తాలోని అలీపూర్లో బెల్వెడరే ఎస్టేట్ లో ఉంది. దీనిని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1891లో స్థాపించిన ఈ గ్రంథాలయంలో 2.5 మిలియన్లకు పైగా పుస్తకాలు, అనేక మ్యాప్స్ ఉన్నాయి. ఇక మొదటిది, ఇండియాలో ఫస్ట్ ఎయిర్ టాక్సీని ఆవిష్కరించిన సరళ ఏవియేషన్. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీ శూన్యాను ఆవిష్కరించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఎయిర్ టాక్సీలో 6 ఒకేసారి ప్రయాణించవచ్చు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే ఎయిర్ టాక్సీలు 2028 నాటికి బెంగళూరులో అందుబాటులోకి రానున్నాయి. ఇక రెండవది, భారత్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్. భారత్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు ఏడాదికి 50,000 మంది పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే మహిళల్లో యువతే అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరగడం వల్ల 2030 నాటికి మన దేశంపై $19.55 బిలియన్ ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మూడవది, CSIR మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ ప్రారంభం. ముంబైలో ఏర్పాటు చేసిన CSIR మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు పరిశ్రమల్లో వాటాదారుడుగా ఉన్నవారికి అత్యాధునిక సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందించి వాటిని బలోపేతం చేసేందుకు పనిచేయనుంది. ఇక నాలుగవది, ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ స్కీమ్. ఏప్రిల్ 1, 2025 నుంచి భారతదేశం డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ పథకాన్ని అమలు చేయనుంది. వజ్రాల తయారీదారులు స్థానిక ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడనుంది. తయారీదారులు 1/4 క్యారెట్ కంటే తక్కువ ఉన్న వజ్రాలను ఎలాంటి పన్ను చెల్లించకుండా దిగుమతి చేసుకోవచ్చు. అర్హత కలిగిన ఎగుమతిదారుల్లో 2 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ హోదా, $15 మిలియన్, అంతకంటే ఎక్కువ వార్షిక ఎగుమతులు ఉన్నవారు ఉన్నారు. ఇక ఐదవది, రాజస్థాన్లో విజృంభిస్తోన్న H5N1 ఏవియన్ ఫ్లూ. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో H5N1 ఏవియన్ ఫ్లూ విజృంభిస్తోంది. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు 33 కొంగలు మరణించినట్లు అధికారులు తెలిపారు. చైనా, మంగోలియా, కజకిస్తాన్ నుంచి 4000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన కుర్జాన్ కొంగలు ఇక్కడ చనిపోతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే బర్డ్ ఫ్లూ కూడా విజృంభిస్తోన్నట్లు తెలిపారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 ఏ దేశాల మధ్య జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.